ఎప్పుడు ఇంతే వీలైతే. అరే రాకీ, రే ఇంతసేపు రా, తొందర రండి. రాకీ ఇక్కడే వెనకాల ఉన్నాం చూడు. ఎంతసేపు చేస్తారా ఇంకా వీళ్ళు? తెలిసిందే కదా అమ్మాయిల గురించి, వాళ్ళు మేకప్ వేసుకోవడంలో బిజీగా ఉంటారు. కానీ మనం వెళ్ళిపోదాంలే. అర్జున్ పద, రాకీ స్టార్ట్ చేయ కారు. రండి అమ్మా రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. హాయ్. హాయ్. ఎక్కడ పోతున్నాం? పద రాకీ పోదాం ఫాస్ట్గా. పోదాం పోదాం అంటారు, అసలు ఎటు పోదాం చెప్పండి రా ఫస్ట్. అందరు కలిసి ప్లాన్ ఫిక్స్ చేయండి, దాన్ని బట్టి ఎక్కడికి వెళ్దామో ప్లాన్ చేయొచ్చు. ఏ పోనీరా బండి, గోవాకి వెళ్ళి ఏం చేసేద్దాం. గోవానా? మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ లోకి వచ్చేయాలి, లేకపోతే మా అమ్మ తిడుతుంది. మనం ఎటు వెళ్ళినా మన ట్రిప్ మాత్రం మెమొరబుల్ గా ఉండాలి. వీడా? హాయ్, వస్తున్నా. వీడైతే రావద్దు, వీడొస్తే ట్రిప్ అంతా చెత్త చెత్త అవుద్ది. నేను లేకుండా ఎటు పోతున్నారా మీరంతా? నేను కూడా వస్తా. అరే ఇప్పుడు కార్లో ప్లేస్ లేదు కదా, ఎటు వస్తాను? ప్లేస్ లేదని చెప్తున్నా కదా. పర్లేదు మచ్చా, నేను అడ్జస్ట్ అవుతా. వీడేంటి నా మీద పడతాడు? ట్రిప్ స్టార్ట్స్. మాయా, నీకు గిఫ్ట్ తీసుకొచ్చిన తెలుసా? అరే చూపించు కదా, అసలు నీ చేతి ఉన్నా. వెయిట్ యార్. చూడు ఎంత బాగుందో. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి మాయా? నీకు అర్థం కాదు నా ప్రేమ. ఆగు, ఇట్ సైడ్ ఫారెస్ట్ మంచిగా ఉంది, ఇటు పోదాం. ఏందిరా అసలు ఎవరు కనిపిస్తలేదు? ఎవరు లేకుంటేనే ట్రిప్ బాగుంటుంది. ఏదో బాంబేలో సౌండ్ వచ్చింది ఏంటి? సార్ టైర్ పంచర్ అయిందిగా. నీ వల్లనే రా. ఎందుకు వచ్చినారా ఏదో నువ్వు? ఒకటి ఇద్దని. అరే నేనేం చేసిండ్రా? స్టెప్నీ కూడా లేదురా ఇప్పుడు. దగ్గరలో పంక్చర్ షాప్ ఉంటే వెళ్ళి చూద్దాం పదరా. పోదాం, మీరు ఇక్కడే ఉండండి జాగ్రత్తగా. మేము వెళ్ళేసి వస్తాం. వాళ్ళు వచ్చేదాకా ఇక్కడేం చేస్తాం, ఫారెస్ట్లోకి వెళ్దాం పదండి. ఫారెస్టా? ఫారెస్ట్ అంటే నాకు భయం, నేను రాను. అయ్యో ఏం కాదబ్బా, నేనున్నా కదా, ఇట్స్ స్మాల్ థింగ్. పోదాం పద. రేయ్ పోరా. గల్లో తేలినట్టుందే గుండె పేరు. ఏ జాగ్రత్త మాయా. చీపో. అయ్యో మనం చూసినప్పుడు పంక్చర్ ఉంది, వాడేంటి పంక్చర్ లేదంటాడు? సరే ఈ టైర్ నేను ఫిక్స్ చేస్తానులే. అవును గాని వీళ్ళందరూ ఎక్కడ? అదే కదా, వీళ్ళెవరు లేరేంది? లేరా, ఇక్కడ ఉండమని చెప్పాం కదా. ఏ మాయనని చూసి నవ్వింది రోయ్. క్రేజీ ఉంది ఫారెస్ట్ అసలు. అటు చెరువులా ఉంది, పోదాం పదండి. రే చింటూ, వాళ్ళు వచ్చారేమో చూసిరా పోరా. నేను ఓను, భయం అవుతుంది నాకు. ఏంటి చింటూ, పోవచ్చు కదా. నువ్వు చెప్తే కార్ వరకేంటి మాయా, స్పేస్ కూడా వెళ్ళిపోతా. వీడు పెద్ద ఆమ్స్ట్రాంగ్. పిల్ల సెట్టు. ఫోన్ చేయకు. చేస్తా, ఫోన్ కూడా కలుస్తలేదు. సరే ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ చింటు కూడా ఎటు తీసుకెళ్ళిండే ఇందో వీళ్ళని. అసలు ఇంత పెద్ద అడవిలో వాళ్ళని ఎలా వెతుకుతాం?
ఇప్పుడు వాళ్ళు ఇటు పోయి ఉంటారా అటు పోయి ఉంటారా? అరే నాకు చింటివాడి గురించి తెలుసురా. వాడు డెఫినెట్గా ఇటేళ్ళు ఉంటాడు. పక్కానా? పక్కారా, పక్కా? పక్కా ఇటేళ్ళు ఉంటాడు. మాయా హ్మ్? నీకోటి చెప్పాలి. చెప్పు ఏంటో. నీకు సర్ప్రైజ్ ఉంది, కళ్ళు మూసుకో చెప్తా. ఓకే. రాఖీ, రాఖీ ఎక్కడికి వెళ్ళావు? రాఖీ జోక్ చేయకు, నాకు భయం వేస్తుంది. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అక్కడ వెతుకుతున్నా నీకోసం. ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసమే వెతికాను ఇప్పటి వరకు. ఇక్కడ ఏదో ఉంది, ఎవరో ఉన్నారు. వెళ్ళిపోదాం పదా, నాకు భయం వేస్తుంది. ఇక్కడ మనం తప్ప ఇంకెవరున్నారు? ఎందుకు భయపడుతున్నావు? మనం వచ్చిన రూట్ ఇది కాదే. సరే వేడిగా ఉంది, ఫారెస్ట్ కొంచెం రెయిన్ ఇద్దాం. నాతో వస్తావా, నువ్వు నాతో వస్తావా? శ్రీ ఆంజనేయం ప్రసన్నం, శ్రీ ఆంజనేయం ప్రసన్నం, శ్రీ ఆంజనేయం ప్రసన్నం, శ్రీ ఆంజనేయం ప్రసన్నం. నన్ను చూస్తే అందరు భయపడతారు, నాకెందుకు రా భయం? అవును ఒక్కడివే అంటున్నావు. అమ్మా. అరే ఏంటి అసలు, ఎక్కడున్నాను నేను? తల తిరుగుతుంది. అసలు అర్థం కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో తేడాగా ఉంది. నాకేవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇది ఎక్కడ నీకు చూసినట్టుంది. వినిపిస్తున్నాయా? ఏంటిది? ఏంటి ఈ శబ్దం? ఏమైతుంది? ఏదో ఒకటి మాట్లాడు. పద వెళ్దాం. బా, ఏయ్ ఏంటిది? ఎందుకు పడుతున్నావు దీన్ని? వదిలేయ్, కింద పడేయ్, చెప్తున్నా కదా. వదిలేరా, వదిలేరా. ఇదేంటి అంతా చీకటిగా ఉంది? అసలు ఎక్కడున్నా నేను? మాయా, ఎక్కడున్నావు? నాకు భయం వేస్తుంది మాయా, ఇక్కడంతా చీకటిగా ఉంది మాయా. ఇదేంది ఇంత తొందర చీకటి అయిపోయింది? అసలే ఆకలేస్తుంది. రాఖీ, రాఖీ, భయం అవుతుందిరా. రాఖీ, రారా ఇంకోసారి నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి రారా, తొందరగా వెళ్ళిపోదాం రే ఇక్కడ నుండి. హెల్ప్ మీ జీసస్, హెల్ప్ మీ అల్లా, హెల్ప్ మీ గాడ్, శ్రీ ఆంజనేయం
ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం. నేను కూడా మీలాగే ఈ అడవిలోకి వచ్చి ఇక్కడే ఇరుక్కున్నా. 25 సంవత్సరాలుగా ఆ బొమ్మ శాపానికి బలైపోతున్నా. ఇక్కడే ఈ అడవిలోనే మిగిలిపోతున్నా. మీరు కూడా ఆ శాపానికే బలైపోతారేమో. ఒక్కసారిగా చీకటిగా అయిపోయింది ఏంటి? ఈ అడవిలోకి వచ్చినప్పటి నుంచి ఏదో వింతగా అనిపిస్తుంది. ఎలా అయినా ఇక్కడి నుండి అందరినీ బయటికి తీసుకెళ్ళాలి. అసలు ఎక్కడున్నాను నేను? ఇక్కడికి ఇలా వచ్చాను రా. మాయా ఎక్కడున్నావు? అర్జున్ ఏ లైటర్ ఒకటి. అర్జున్ అర్జున్ రాకీ వినిపిస్తుందా? రాకీ, నీ వాయిస్ మాత్రం వినిపిస్తుంది. అర్జున్ మాయకి ఏదో అయిందిరా. మాయ కనిపించిందా? అర్జున్ ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా. డోర్ ఓపెన్ చేయి. అర్జున్ డోరా? డోర్ ఏం లేదు కదా ఇక్కడ. ఎవరిని పిలుస్తున్నావు? ఏమైందిరా, మీరు కార్ దగ్గర ఉండమంటే ఫారెస్ట్లో ఎందుకు వచ్చారు? ఫారెస్ట్ మంచి ఉందని వచ్చినాం రా. కానీ అంత ఏదేదో అయింది. దయ్యం వచ్చింది, ఘోరంగా భయపెట్టిందిరా. ఉత్సవం వేయించిందిరా అత్త. వినడానికి వింతగా ఉంది కానీ వాడు చెప్పింది కరెక్టేరా. అడవిలో ఏదో ఉందిరా. వీలైనంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలిరా. నాకు ఏమేమో కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం కాకుండా ఇంకెవరో ఉన్నారు. అంతా నీ వల్లనే రా చింటూ. నీ వల్లనే అసలు ఫారెస్ట్లోకి రావాల్సి వచ్చింది. మాయా మాయా ఎప్పుడో చాలా కాలం క్రితం అడవిలో ఒక జాతి జీవించేది. వాళ్ళు ప్రకృతితో కలిసి నిశ్శబ్దంగా సుఖంగా ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళకి ఒక విగ్రహం అదృశ్యమైంది. అది మొదట్లో సాధారణంగా కనిపించింది, కానీ దానిలోని శక్తి వాళ్ళని ఆకర్షించింది. ఆ శక్తి ఆశగా మారింది. ఆ విగ్రహం చుట్టూ వాళ్ళు మంత్రాలు చేయడం ప్రారంభించారు. కానీ తమలోని చెడు పెరిగింది. బంధుత్వం, మానవత్వం అంతమయ్యాయి. ఒకరి రక్తం మరొకరు తాగడం మొదలుపెట్టారు. చెడు శక్తులు వారిని వేటాడాయి. చివరికి ఆ చెడు శక్తుల్ని ఒక చోటు చేర్చి ఆ విగ్రహంలో బంధించారు. ఈ శాపం ఎప్పటికీ మళ్ళీ లేవకూడదని దానిని అడవిలో పాతిపెట్టారు. కానీ వాళ్ళు చేసిన పాపాలు ఆ జాతి మొత్తాన్ని బలి తీసుకున్నాయి. అయితే ఆ జాతిలో ఒక జంట మాత్రమే ఈ చెడు శక్తుల నుంచి తప్పించుకున్నారు. భయంతో కాదు, నమ్మకంతో. ఆ నమ్మకం ఏదో ఒక రోజు చెడును అంతం చేస్తుంది. చాలా ఏళ్ళు గడిచాయి. అడవి మళ్ళీ ప్రశాంతమైంది. ఎవరైనా దాన్ని తాకిన రోజు ఆ చెట్టు మళ్ళీ లేస్తుంది. ఇప్పుడు అది మళ్ళీ లేచింది. ఈ అడవి మళ్ళీ మూలుగుతుంది. నిశ్శబ్దం వెనుక రక్తం మరుస్తుంది. అర్జున్, నీ రక్తం వేరు. నీ పూర్వీకులు ఈ చెడును వదిలి పారిపోయారు. కానీ నీలో భయం లేదు. భయాన్ని జయించిన వాడు దేవుడవుతాడు. ఈరోజు ఆ విగ్రహం ఎదురు నిలబడి నీ ధైర్యం చూపించు. నీ చేతిలో ఉన్న గుర్తు ఆయుధం కాదు, ఆశీర్వాదం అనుకో. ఈ రాక్షసం నేను చూసి వనకాలి. నీ రక్తాన్ని సాక్షిగా ఉంచి ఈ శాపానికి ముగింపు ఇవ్వు. ఆ రక్తం మొదలైన చోటే ముగింపు రావాలి. అప్పుడే ఈ అడవి శాపం వదిలి శాంతి పొందుతుంది. నువ్వే ఆ ముగింపు ఇవ్వాలి అర్జున్.
అరే అసలు ఎందుకు వచ్చినాంరా ఇక్కడికి? మనకి ఏమైంది అసలు? అసలు ఏమైంది? కార్ ఎక్కడ? తొందరగా వచ్చేయండి ఫాస్ట్గా, ఏయ్. వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. కార్ పంచర్ అయింది, లిఫ్ట్ కావాలి.